మనకు తెలిసిందే సందీప్ కిషన్ ఫామ్ లో లేడు. కానీ ఒక్కటేంటంటే ఆయన రొటీన్ కొట్టుడు రొట్ట సినిమాలతోనైతే రాడు. ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అండ్ గుడ్ మ్యూజిక్ తోనే వస్తాడు. అండ్ ఊరు పేరు భైరవ కోన కూడా అంతే. మల్టిపుల్ డీలేస్ తర్వాత రిలీజ్ కి 2 days ముందుగానే ప్రీమియర్ షోస్ పడ్డాయి. అండ్ ఫైనలీ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ ఎలా ఉంది మూవీ అంటే ఒక్కసారి చూడొచ్చు. సో చూడండి డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ మూవీ డైరెక్టర్ విఐ ఆనంద్ ఇంట్రెస్టింగ్ ప్లాట్స్ తోనే వస్తారు. ఊరు పేరు భైరవ కోన కూడా చాలా మంచి కథ. స్టోరీ ఏమో భాను భోగరాజ్ గారు రాశారంట. అండ్ స్క్రీన్ ప్లే ఇస్ బై ఆనంద్ ఓన్లీ. డైలాగ్స్ బేసిక్ ఉన్నప్పటికీ కూడా కథ అండ్ స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ గానీ బీట్స్ గానీ అన్ని ప్రాపర్ గా పడతాయి. సో ఇక్కడ గ్రేట్ జాబ్. కానీ ఒక చిన్న కంప్లైంట్, యూట్యూబ్ ట్రైలర్ కింద క్రెడిట్స్ వేస్తారు కదా, అక్కడ పిఆర్ఓ పేరు కూడా వేసిర్రు కానీ రైటర్ పేరు వేయలేదు. రైటర్ ఉంటేనే మన ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉండేది. సో ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ రైటర్స్ కి సరైన క్రెడిట్ ఇవ్వండి. నాన్ నెగోషియబుల్ ఇది మాత్రం. బట్ ఎనీవేస్ రైటింగ్ లో ఏదైతే స్ట్రెంగ్త్ చూపిస్తుందో మూవీ, దాన్ని స్క్రీన్ పైన ట్రాన్స్ఫర్ చేయడంలో మెజారిటీ ఫెయిల్ అవుతుంది. కొన్ని క్రూషియల్ మూమెంట్స్ హిట్ అవుతాయి కానీ మెజారిటీ మూవీ ఏదో అలా వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉంటది. క్యారెక్టర్స్ సరిగా ఎస్టాబ్లిష్ కావు, టెన్షన్ బిల్డ్ అవ్వదు. వెన్నెల కిషోర్ వి కొన్ని మూమెంట్స్ తప్పించి కామెడీ కూడా పెద్దగా పండదు. యాక్చువల్ గా ఈ మూవీ నడిచేదే లవ్ ఇమోషన్ పైన, కానీ అది అసలు మనకి ఎస్టాబ్లిష్ అవ్వదు. పేపర్ పైన ఉంటది కానీ స్క్రీన్ పైన కనబడదు. అన్ని నెగటివ్స్ చెప్తుండు కానీ తమ్నేల్ పైన ఏమో చూడండి అని పెట్టిండు అని కన్ఫ్యూజ్ కాకండి. పాయింట్ ఏంటంటే ఫ్యూ మూమెంట్స్ ఉన్నాయి మూవీలో విచ్ ఆర్ గుడ్. అండ్ చూడండి అని ఎందుకన్నా అంటే ఈ సోషో ఫ్యాంటసీ సెట్టింగ్ మన తెలుగు ఆడియన్స్ ఇష్టపడతారు చూడడానికి. అండ్ ఈ పోర్షన్స్ వరకు ఎఫెక్టివ్ ఉంటది మూవీ. ఆ టెన్షన్, సస్పెన్స్, ట్విస్ట్ వర్కౌట్ అవుతాయి. సో ఓవరాల్ మూవీ డైరెక్షన్ విషయంలో, ఇమోషన్స్ విషయంలో కన్విన్స్ చేయలేకపోయినా థ్రిల్ విషయంలో సక్సీడ్ అవుతది. మ్యూజిక్ కూడా వర్క్ అయింది మూవీలో. సాంగ్స్ బాగుంటాయి అండ్ స్కోర్ కూడా ఎఫెక్టివ్ గానే ఉంటది. సో గుడ్ జాబ్ బై శేఖర్ చంద్ర. ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా డీసెంట్. విఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటుగానే ఉంటది బట్ ఈ బడ్జెట్ లో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. యాక్టర్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ బాగుంటాడు. నాకు పర్సనలీ చాలా ఇష్టం ఆయన. హీ లుక్స్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్, స్టాండ్ అవుట్ అవుతాడు. అండ్ ఈ మూవీలో యాక్టింగ్ కూడా డీసెంట్ గానే చేసిండు. వర్ష బొల్లమ్మ గారికి చాలా ఇంపార్టెంట్ రోల్ పడింది. తనదే మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఈ మూవీలో. అండ్ ఓకే షీ వాస్ ఫంక్షనల్. అండ్ కావ్య తాపర్ కరెక్ట్ మీటర్ పట్టి రావిడ. తెలుగు ఆడియన్స్ పల్స్ ని క్యాచ్ చేసిర్రు. వెరీ సూన్ గోపిచంద్ మలినేని, బోయపాటి, బాలయ్య బాబు ఈ టైప్ సినిమాల్లో కనిపించి తెలుగు రాష్ట్రాలని షేక్ చేయబోతున్నారు ఈవిడ. జస్ట్ వెయిట్ అండ్ సీ. మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ కూడా వాళ్ళ పరిమితుల మేరకు కరెక్ట్ గానే చేసిర్రు. వెన్నెల కిషోర్ అండ్ హర్ష కామెడీ వర్క్ అయింది కొంతవరకు. అండ్ దట్స్ అ గుడ్ థింగ్. ఊరు పేరు భైరవ కోన ప్రపంచం చాలా చిన్నది అండ్ విషయాల్ని ఒక పాయింట్ కి మించి లాగదు. మెలో డ్రామా పిండొచ్చు కానీ లక్కీలీ ఉండాల్సిన మోతాదులోనే ఉంచుతారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఊరు పేరు భైరవ కోన కొన్ని పార్ట్స్ లో నవ్విస్తది అండ్ కొన్ని పార్ట్స్ లో థ్రిల్ కూడా చేస్తది. సో చూడొచ్చు. అందుకే ఈ వీక్ ఫ్యామిలీతో చూడండి. జై హింద్.